మంగళగిరిలో మరోసారి నారా లోకేష్ కు ఓటమి తప్పదని వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య జోసం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల మండలం పెనుమూలి, చింతలపూడి, డీపీ అగ్రహారం గ్రామాల్లో లావణ్య ప్రచారం చేశారు. తమ ప్రాంతానికి వచ్చిన లావణ్యకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. రోడ్ షోకు ప్రజల నుంచి మంచి స్పందన పోటెత్తింది. జగన్ పాలనలో సంక్షేమం ప్రతి గ్రామానికి చేరింది అన్నారు. అందుకే మరోసారి వైఎస్ జగన్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు. ఎన్నికల్లో గెలిచేది వైసీపీ అని స్పష్టం చేశారు. నిధులు రావటం లేదు. అలాగే ఇప్పుడు ఆసరా కానివ్వండి, చేయూతకి కానివ్వండి, అలాగే ఈబీసీ నేస్తంకి కూడా మరి నిధులు విడుదల కావట్లేదు. మరి పెన్షన్స్ కూడా ఇంటి దాకా వచ్చాయి, ఆగినాయి. ఇవన్నీ కూడా పక్క రాష్ట్రంలో రైతు భరోసా కానివ్వండి అవన్నీ అందుతున్నాయి, మన రాష్ట్రంలోనే రావట్లేదు. అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి వాళ్ళు చేసిన పన్నాగమే ఇది. మరి ఇవన్నీ కూడా ప్రజలందరికీ బాగా అందాలి అంటే ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగనన్నకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అందరూ కనుక గెలిపించుకున్నట్లయితే మనకి సంక్షేమ పథకాలన్నీ కూడా గ్రామాల్లోనే కాదు మన రాష్ట్రం మొత్తానికి కూడా సంక్షేమ పథకాలు బాగా అందుతాయి. జగనన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉంది. మరి జగనన్న మరి ఇక్కడ అందుబాటులో ఉండే వ్యక్తికి నాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు. అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా నేను ఖచ్చితంగా అందుబాటులో ఉండి పరిష్కారం చేస్తానని హామీ ఇస్తున్నాను. స్థానిక సమస్యలు నా దృష్టికి అయితే వచ్చినాయి. మరి ప్రచారంలో భాగంగా తిరుగుతున్నప్పుడు అవన్నీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. దయచేసి మీరందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మురుగుడు లావణ్య అనే నన్ను భారీ మెజార్టీతో గెలిపించని కోరుతున్నాను. అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలార్ రోసయ్య గారిని కూడా ఇద్దరిని భారీ మెజార్టీతో గెలిపించండి. మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. మరి